మన డిఎన్ఏలోనే ఒక మహా వలసల గాథ, ఒక ఎపిక్ స్టోరీ దాగి ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం ఆ కథలో ఒక ఊహించని పెద్ద ట్విస్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. అవును, మన డిఎన్ఏ అనేది ఒక మహాకావ్యం లాంటిది. ఒక రకంగా చెప్పాలంటే మనం ఇప్పుడిప్పుడే చదవటం నేర్చుకుంటున్న భాషలో రాసిన ఒక పెద్ద హిస్టరీ బుక్ అన్నమాట. ఈ కథ ఏం చెప్తుందంటే, మన పూర్వీకులు ఎక్కడో వేలేళ్ల క్రితం ఎక్కడ్నుంచొచ్చారో, వాళ్ళు ఎలాంటి అద్భుతమైన ప్రయాణాలు చేశారో మనకు వివరిస్తుంది. ఇది జస్ట్ హిస్టరీ కాదు, మనలో ప్రతి ఒక్కరిలోనూ ఇంకా బ్రతికే ఉన్న ఒక వారసత్వం. మరి ఈ పురాతన చరిత్రకు తాళం చెవేంటి? అదే ఈ మైటోకాండ్రియల్ డిఎన్ఏ, షార్ట్గా ఎంటీడిఎన్ఏ అంటారు. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది కేవలం తల్లి నుంచి బిడ్డకు మాత్రమే వస్తుంది. అంటే ఇది వేల తరాలుగా మన అమ్మమ్మల వంశాన్ని, అంటే మన మాతృవంశాన్ని ఒక జన్యు డైరీలా భద్రపరుస్తుందన్నమాట. మనల్ని నేరుగా మన పూర్వీకులతో కనెక్ట్ చేసే ఒక జెనెటిక్ బ్రిడ్జ్ ఇది. సరే, ఈ జెనెటిక్ డైరీలో ఒక చాప్టర్ ఉంది. దాని పేరు హ్యాప్లోగ్రూప్ ఎం. ఇది ఎందుకంతా ముఖ్యమంటారా? ఎందుకంటే భారతదేశ జనాభాలో దాదాపు 60% మందిలో ఇదే కనిపిస్తుంది, 60%. అందుకే ఆసియా వలసల కథలో ఇదొక సెంట్రల్ పీస్ అయింది. సరే, ఇప్పుడు అసలు కథలో వెళ్ళిపోదాం. మొట్టమొదటి ఆధునిక మానవులు ఆసియాలో ఎలా సెటిల్ అయ్యారు అనే దానిమీద చాలా కాలంగా అందరూ నమ్ముతున్న ఒక కథ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఎన్నో ఏళ్లుగా సైంటిస్టులు నమ్మిందేంటంటే దక్షిణ మార్గం లేదా సదరన్ రూట్ థియరీ. చాలా సింపుల్ ఇది. మన పూర్వీకులు సుమారు 60,000 ఏళ్ల క్రితం ఆఫ్రికా నుంచి బయల్దేరి సముద్రతీరం వెంబడే అరేబియా, ఇండియా కోస్ట్లైన్ పట్టుకుని ప్రయాణించారు. అలా వాళ్ల మొదటి మేజర్ స్టాప్ ఇండియా అయింది. ఇక్కడ్నుంచే ఆగ్నేయాసియా, ఆ తర్వాత మిగతా ప్రాంతాలకు విస్తరించారని అందరూ భావించారు. వినడానికి చాలా లాజికల్గా ఉంది కదా. ఈ సిద్ధాంతానికి ఊతమిస్తూ 2006లో తంగరాజ్ లాంటి సైంటిస్టులు ఒక కీలకమైన విషయం చెప్పారు. వాళ్ళేమన్నారంటే, ఇండియాలో హ్యాప్లోగ్రూప్ ఎంకి చెందిన ఎన్నో పురాతన వంశాలున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఈ గ్రూప్ పుట్టిందే బహుశా ఇండియాలో అయ్యుండొచ్చు అని. అంటే ఇక్కడ జన్యు వైరుధ్యం అంత ఎక్కువగా, అంత పాతదిగా ఉందన్నమాట. ఇది సదరన్ రూట్ థియరీకి ఒక పెద్ద సపోర్ట్ అయింది. సో అందుకే దశాబ్దాలుగా ఇదే తిరుగులేని నిజం అనుకున్నారు. మన పూర్వీకుల ప్రయాణం పశ్చిమం నుంచి తూర్పుకు సాఫీగా సాగిన ఒక సింపుల్ స్టోరీ అంతే. అయితే ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్ వచ్చింది. ఒకవేళ ఆ జెనెటిక్ డైరీ మనం అనుకున్న కథ కాకుండా వేరే కథ చెప్తే, మనం నమ్ముతున్న ఈ టైంలైన్ మొత్తం తప్పైతే? అదే జరిగింది. ఈ మొత్తం కథనాన్ని తలకిందులు చేసే కొత్త సాక్ష్యం బయటపడింది. ఒక పెద్ద సైంటిఫిక్ పజల్ మొదలైంది. ఇప్పుడు మనం చూడబోయే ఆధారాలు ఇప్పటిదాకా మనం గట్టిగా నమ్మిన కథని ఎలా ప్రశ్నించాయో చూడండి. ఇది నిజంగా ఒక జెనెటిక్ ప్లాట్ ట్విస్ట్. సరే, ఇక్కడ మనం ఫౌండర్ ఏజ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే, ఒక ప్రాంతంలో ఒక జెనెటిక్ గ్రూప్ ఎంత పాతదో చెప్పే ఒక కొలత ఇది. మారెరో అనే సైంటిస్ట్ వాళ్ళ టీం చేసిన స్టడీలో ఏం తేలిందంటే, హ్యాప్లోగ్రూప్ ఎం ఫౌండర్ ఏజ్ ఇండియాలో కంటే తూర్పు ఆగ్నేయాసియాలో చాలా చాలా పాతది. ఇది నిజంగా షాకింగ్ విషయం. ఒక్కసారి ఆలోచించండి. ఈ ఆవిష్కరణ మొత్తం మ్యాపును తలకిందులు చేసింది. ఒక ప్రయాణం మొదలైన చోట జనాభా కొత్తగా ఉండి, ప్రయాణం చివరన పాతదిగా ఎలా ఉంటుంది? ఇది అస్సలు లాజిక్కి అందట్లేదు కదా. ఇదే సైంటిస్టుల్ని కూడా కన్ఫ్యూజ్ చేసిన ప్రశ్న. మరి కొత్త డేటా ఏం చెప్తోంది? ఈ చిక్కుముడిని విప్పడానికి సైంటిస్టులు ఎలాంటి కొత్త సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారో ఇప్పుడు చూద్దాం. ఈ కొత్త సిద్ధాంతం ప్రకారం కథ మొత్తం మనమనుకున్న దానికి రివర్స్లో జరిగి ఉండొచ్చు. అంటే 1. మన పూర్వీకులు ఆఫ్రికా నుంచి మనమనుకున్న దానికంటే ముందే వేరే రూట్లో, అంటే నార్దర్న్ రూట్లో బయటకొచ్చుండొచ్చు. 2. వాళ్ల మొదటి మజిలీ ఇండియా కాదు, తూర్పు లేదా ఆగ్నేయాసియా. అక్కడ వేల ఏళ్లు నివసించారు. 3. అసల్ ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఆ తర్వాత వాళ్ల వారసులు పశ్చిమం వైపు ప్రయాణించి ఇండియాలోకి ప్రవేశించారు. చూశారా, మొత్తం రివర్స్. ఈ సంచలనాత్మక స్టడీ చేసిన మర్రెరో టీం వాళ్ల రిపోర్ట్లో చాలా క్లియర్గా చెప్పారు. వాళ్ల మాటల్లోనే చెప్పాలంటే, హ్యాప్లోగ్రూప్ ఎం ను మోసేవాళ్లు ఇండియాలోకి పశ్చిమం నుంచి కాదు, తూర్పు నుంచొచ్చారు అని తేల్చేశారు. అయితే ఇక్కడితో కథ అయిపోలేదు. నిజానికి ఇక్కడే అసలు చర్చ మొదలైంది. ఇది ఒక ముగింపు కాదు, ఒక కొత్త ప్రశ్న. ఇప్పుడు మన ముందు 2 బలమైన సిద్ధాంతాలున్నాయి, రెండిటికీ గట్టి ఆధారాలున్నాయి.
ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది, ఒకవైపు సదరన్ రూట్ థియరీ, ఇండియాలోనే పుట్టిందని చెప్పడానికి ఇక్కడున్న అపారమైన జన్యు వైవిధ్యం, ప్రత్యేకమైన ఎం వంశాలు పెద్ద ఆధారం. మరోవైపు నార్థన్ రూట్ థియరీ, తూర్పు ఆసియాలో ఫౌండర్ ఏజ్ చాలా పాతదిగా ఉండటం, వలస తూర్పు నుంచే జరిగిందని సూచిస్తోంది. సో రెండు వాదనలు బలంగానే ఉన్నాయి. ఈ మొత్తం చర్చ మనకు ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని నేర్పిస్తుంది. అదేంటంటే, సైన్స్ అనేది రాతిమీద చెక్కిన వాస్తవాల పుస్తకం కాదు. అది నిరంతరం కొత్త ఆధారాలతో తనను తాను సరిదిద్దుకుంటూ, మన అవగాహనను మరింత మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగే ఒక సజీవ కథ. ఒక్కసారి ఆలోచించండి, మానవజాతి చరిత్రలోనే అతిపెద్ద వలస కథల్లో ఒకదానినే మనం తిరగరాయగలిగినప్పుడు మన డిఎన్ఏ పొరల్లో ఇంకెన్ని నమ్మశక్యం కాని రహస్యాలు, ఇంకెన్ని ఊహించని కథలు మనకోసం వేచి చూస్తున్నాయో కదా.